హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటిదంటే బ్రెడ్ ఆమ్లెట్ తో పిజ్జా చేస్తున్నానండి. అది ఎలా చేశానో చూడండి. ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. ఈ వీడియోలో మీకు ఒక టిప్ కూడా చెప్తానండి, లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన శుభ్రంగా కడుక్కున్న ఒక పెనం పెట్టి అది వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలను. వాటిని ఆ వేడి నూనెలో వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఒక చిన్న బగాని తీసుకుంటున్నానండి. అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఎగ్స్ వేసిన తర్వాత కలుపుకునేటప్పుడు ఈ కారం ఉండలుండలుగా ఉంటుందండి. అలా ఉండలుండలుగా రాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఆమ్లెట్ కూడా. నేను ముందు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, అది ఇదే టిప్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంత మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఆ 6 ఎగ్స్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఎగ్స్ ని మంచిగా కలుపుకున్నామండి. చూసారు కదండి, ఇందులో కారం ఉండలుగా లేదు. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మనం ఎగ్స్ ని మంచిగా కలుపుకునే లోపు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలను మనం ముందుగా ఎగ్స్ ని కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు. ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఎగ్ లో వేసుకోవాలండి. అన్ని వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత అదే వేడి వేడి పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని స్పూన్ తోని మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చండి. ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ తీసుకోవాలండి. తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలండి. 5 మినిట్స్ అయిన తర్వాత ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని ఉల్టా వేసుకోవాలండి. ఇలా రెండు వైపులా మంచిగా కాలాలండి. రెండు వైపులా కాలితేనే బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. రెండు వైపులా మంచిగా కాలిందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఆమ్లెట్లు అవసరం ఉంటే అన్ని చేసుకోవచ్చండి. నేను 2 ఆమ్లెట్స్ చేశానండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. చాలా బాగుందండి టేస్ట్ కూడా. ఒక బ్రెడ్ ఆమ్లెట్ ని తీసుకొని వేరే ప్లేట్ లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని పిజ్జా లాగా కట్ చేసుకోవాలండి. ఇలా పిజ్జా లాగా కట్ చేసుకున్న తర్వాత నేను ముందే ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ తో పిజ్జా రెడీ అయిపోయింది. మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా. ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా చాలా ఈజీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. మాకైతే చాలా బాగా నచ్చింది, మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా. మీరు కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జాని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.